నమస్కారం. రియల్ టీవీ తెలుగు న్యూస్కి మీకు స్వాగతం. హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన నిజంగా నన్ను చాలా బాధ పెట్టింది. ఆ సంఘటన మరి గొప్పగా కూడా అనిపించింది. అదేంటిది బాధ పెట్టింది గొప్పగా అనిపించింది అనుకుంటున్నారా? నేను మీకు వివరిస్తాను. ఆ సంఘటన చూసి నేను అనుకున్నాను, గాడ్ ఈజ్ క్రియేటివ్ యాజ్ వెల్ యాజ్ గాడ్ ఈజ్ క్రూయల్. అఫ్ కోర్స్ గాడ్ ఈజ్ డిక్టేటర్. ఇలా ఎందుకు అంటున్నా అనుకుంటున్నారా? ఈ సంఘటన గురించి వింటే మీరు కూడా నాలాగే మాట్లాడతారు. వివరాల్లోకి వెళ్దాం. మీకు కనిపిస్తున్న ఈ ఫోటో మరెవరితో కాదు. చూడనీకి ఎంతో చూడముచ్చటగా ఉంది కదా. చిన్నారులతో ఒక గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి మరెవరో కాదు, మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత చుయాంగ్ గారు. కానీ ఇంత మంచి చిత్రం చూస్తూనే చాలా బాధాకరమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. అదేంటో తెలుసా? తన పక్కనున్న చిన్నారులు మరణించారు. వారి లోకాలను లేరు. అవును, మీరు విన్నది నిజమే. మరణించారంటున్నావు, మరి మిస్ వరల్డ్తో ఫోటోలు ఎలా దిగారంటున్నావు అని మీకు ఒక సందేహం రావచ్చు. అది చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. అసలు మిస్ వరల్డ్ మన ఇంటికి వస్తే మనం ఎంత సంతోషపడతాము, ఎంత గొప్పగా ఫీల్ అవుతాము. ఆ గొప్ప సందర్భాన్ని మనము సెల్ఫీ రూపంలోనూ ఫోటోల రూపంలోనూ చిత్రీకరించాలనుకుంటాం. అలాంటి చిత్రీకరణలో భాగమే మీకు స్క్రీన్పై కనిపిస్తున్న ఈ ఫోటో. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్యాటక సందర్భంలో మిస్ వరల్డ్ గారు కంటెస్టెంట్గా చార్మినార్ని సందర్శించారు. ఆ సందర్శన సమయంలో ఆవిడ ఒక ముత్యాల షాపులోకి వెళ్ళారు. ఆ ముత్యాలు ఆవిడకు ఎంతగానో నచ్చాయి. అంతకంటే ఎక్కువగా ఆ ముత్యాల షాప్లో ఉన్న చిన్నారులు చాలా మంచిగా అనిపించారు. వారి ముద్దు ముద్దు మాటలు, ముద్దు ముద్దు చేష్టలు తనకి చాలా గొప్పగా అనిపించాయి. ఆవిడ తన సమయాన్ని ఆ చిన్నారులతో గడిపారు. అంతేకాదు, ఆ చిన్నారులు తమ బుజ్జి బుజ్జి చేతులతో, బుజ్జి బుజ్జి మాటలతో ఆవిడని తన ఇంటికి ఆహ్వానించారు. ఆ చిన్నారుల కోరిక మేరకు మిస్ వరల్డ్ గారు వారి ఇంటికి వెళ్ళారు. అందించిన విందును ఎంతో సంతోషంగాను స్వీకరించారు. ఆ చిన్నారులతో గడిపిన సంతోషాన్ని, జ్ఞాపకాలని అన్నిటినీ మూటగట్టుకొని తను కంటెస్టెంట్గా తెలంగాణ మిస్ వరల్డ్లో పాల్గొన్నారు. తెలంగాణలో జరిగిన మిస్ వరల్డ్ 2025లో పాల్గొన్నారు. కట్ చేస్తే ఆవిడ మిస్ వరల్డ్ 2025 విజేత అయ్యారు. ఇన్నేళ్ల తన కళ నెరవేరినందుకు ఆవిడ చిన్నారులతో పంచుకోవాలనుకొని వాకబు చేశారు. ఏమని తెలుసుకున్నారంటే, ఇటీవల హైదరాబాద్లో మే 18న ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ మరణించిన వారిలో ఆ చిన్నారులు కూడా ఉన్నారు. ఈ విషయం తెలియగానే ఆవిడ ఎంతగానో దుఃఖించారు, ఎంతగానో వ్యక్తిగతంగా బాధపడ్డారు. ఎందుకంటే కంటెస్టెంట్గా మాత్రమే తను వెళ్ళి ఆ చిన్నారులను కలుసుకుంది, మిస్ వరల్డ్ అయ్యింది. ఈ సంఘటన మిస్ వరల్డ్ గారిని వ్యక్తిగతంగా ఎంతో బాధ పెట్టింది. ఎందుకంటే పర్యాటక సందర్భంలో తనకు చాలా గొప్పగా అనిపించిన జ్ఞాపకాలు, చాలా మంచిగా అనిపించిన విషయాలు ఆ చిన్నారుల వల్లనే సాధ్యమయ్యింది. ఈ సంఘటన మిస్ వరల్డ్ గారిని వ్యక్తిగతంగా చాలా బాధ పెట్టింది. ఎందుకంటే తనకు చాలా గొప్ప జ్ఞాపకాలని ఆ చిన్నారులు తను తెలంగాణకు వచ్చినప్పుడు వాళ్ళు అందించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తను సోషల్ మీడియా ద్వారా తన సందేశాన్ని, తన సంతాపాన్ని తెలియపరిచారు. అదేమిటో నేను మీకు వివరిస్తాను. వారు నన్ను ఎంతో అభిమానించారు, ఆదరించారు. నేను గెలవాలని దేవుణ్ణి ప్రార్థనలు చేశారు. కానీ నా సంతోషాన్ని చూడకుండానే, పంచుకోకుండానే వాళ్ళ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. నిజంగా ఈ సంఘటన చాలా బాధాకరం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. అన్నీ బాగుంటే మరో కొత్త జన్మలో కలుసుకుందాం అని పేర్కొన్నారు. సో నాకు ఇక్కడే చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే చిన్న హెల్ప్ చేస్తేనే మర్చిపోయే ఈ రోజుల్లో ఏదో చిన్న జ్ఞాపకం, ఆ చిన్నారులతో తీసుకున్న ఒక చిన్న ఫోటో, దాన్ని మనసులో పెట్టుకొని, దాన్ని గుర్తు చేసుకొని తను ఎంతో బాధపడింది. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా? అది కూడా మీ ఫీల్డ్లో. నిజంగా మాకైతే చాలా గొప్పగా అనిపించింది ఈ విషయం. మా రియల్ టీవీ న్యూస్ ఛానల్ తరపు నుంచి మీకు నిజంగా ఒక హ్యాట్స్ ఆఫ్.